మన స్థితిని మనం పరిశోధించుకుందాం. ఒకసారి గుర్తెరుగుదా, దినాలు పోతాయి, కాలములు వెళ్ళిపోతాయి, సంవత్సరములు గతించిపోతాయి. ఈ యొక్క బృందాన దినం అయిపోతే ఇంకొక సంవత్సరం మళ్ళీ వస్తుంది. సంవత్సరాలు అయిపోతూనే ఉంటాయి. కానీ మనం గ్రహించవలసింది, నేను గ్రహించానా? నా జీవితంలో యేసు ఎవరో నా జీవితంలో నేను తెలుసుకున్నానా? యేసు ప్రభువారే నిజమైన దేవుడని, ఆయన రక్షకుడని, ఆయన తప్ప మరొక దేవుడు లేడని, ఆయన మార్గమే సత్యమైన మార్గమని, జీవమైన మార్గమని నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు గుర్తెరిగి స్థిరముగా నువ్వు నిలబడగలుగుతున్నావా? అనేక విషయముల కొరకు మనకి పట్టుదల ఉంటుంది, కానీ ఆత్మీయత విషయం వచ్చినప్పుడు మనకు పట్టుదల ఉండదు, రాజీ పడిపోతుంది. డోంట్ బి కాంప్రమైజ్డ్. ఈ లోకమైన కార్యములో నువ్వు రాజీ పడు, కానీ దేవుడి విషయములో నువ్వు రాజీ పడొద్దు. దేవుడి విషయం వచ్చినప్పుడు నీకు సత్యము తెలుసు, దేవుడి యొక్క వాక్యము నీకు బోధింపబడింది, నువ్వు రక్షింపబడవు, దేవుడు నిన్ను దర్శించాడు. నీ జీవితంలో ఒక తీర్మానం నువ్వు తీసుకోవాలి. లోక ఆచారాల ప్రకారంగా నువ్వు బ్రతుకుతావా? లోక మర్యాదల ప్రకారముగా నువ్వు బ్రతుకుతావా? లేదా నేను మరణించినా కూడా, నేను హింసింపబడినా కూడా సత్యము నాకు తెలుసు గనక సత్యము కొరకు నేను జీవిస్తాను అంతం వరకు అని ఒక తీర్మానం మనం తీసుకుంటామా?